వైఎంసీఏలో మన ఆరాధనలు టెంట్స్ కింద జరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక సహోదరి ఆదివారం రాలేదంట. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి ఆదివారం ఆరాధనలో ఎందుకు కనబడలేదంటే, ఏదో ఒకటి ఈజీగా చెప్పి తప్పించుకోవాలని, పాస్టర్ గారు కడుపు నొప్పి వచ్చిందండి, నేను రాలేకపోయాను అంటే ఇంకేమంటారండి, అవునమ్మా సరేలే నీ కడుపు నొప్పి పోవాలని ప్రార్థన చేస్తాను అని ఫోన్ పెట్టేశారు. ఆ ఫోన్ పెట్టిన మరుక్షణం నుండి ఆమె కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయిపోయిందంటండి. అప్పటి వరకు అసలు కడుపు నొప్పే లేదు, అప్పటి వరకు హెల్దీగా ఉంది. ఎప్పుడైతే దైవ సేవకునితో అబద్ధం ఆడిందో ఆ కడుపంట పిండేసినట్లు అయిపోతుందంట, మంచం మీద పడి కొట్టుకుంటుందంట, దొర్లుతుందంట, టాబ్లెట్ వేసుకుంటుందంట, తగ్గట్లేదు. నాకు స్వస్థత ఇవ్వయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అంటే దేవుడు అంటున్నారంట, నువ్వు దైవజనునితో అబద్ధం ఆడావు, నువ్వు ముందెళ్ళి ఒప్పుకో. ఎప్పుడైతే ఆమె ఒప్పుకున్నారో దైవజనుడు ప్రార్థన చేయగానే విడుదల ఇచ్చాడంట దేవుడు. ఒకసారి